ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. ఇన్నోవేట్ హర్ ఎపిసోడ్ 2. ఇవాళ మనతో పాటు శిల్ప గారు అండ్ కల్పన గారు ఉన్నారనమాట. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనే బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేశారు, అండ్ దాంతోపాటు శిల్ప గారు కల్పన గారితో ఏ విధంగా కొలాబరేట్ అయ్యారు, కొలాబరేట్ అయిన తర్వాత ఎటువంటి అప్ అండ్ డౌన్స్ చూశారు, ఛాలెంజెస్ ఏంటి, ఎటువంటి స్ట్రాటజీస్ని ఉపయోగించారు, వాళ్ళ ప్రాఫిట్స్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఏంటనే విషయాలు వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే శిల్ప గారు. నమస్తే కల్పన గారు. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఫస్ట్ మీరే దీని గురించి చెప్పాలి. చాలామంది ఉమెన్స్ బిజినెస్లోకి వస్తూ ఉన్నారు, ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదుగుతూ ఉన్నారు. ఎన్నో మనం చూస్తూ ఉంటాం అప్ అండ్ డౌన్స్. ఈ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఇది ఐడియా అంటే నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను ముందు 3 years. మ్యారేజ్ అప్పుడు మానేశాను. అంటే నాకు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. మేము ఉండేది వనస్థలిపురం, జాబ్ వచ్చేసి మనకు హైటెక్ సిటీ. అఫ్కోర్స్ ఐటీ జాబ్ అంటే అక్కడే ఉంటుంది మ్యాక్సిమం. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఒకటి చెయ్యాలి మనము. వన్స్ మనకి ఇన్కమ్ స్టార్ట్ అయింది, మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అంటే అట్లా ఊరికే ఉండాలి, ఖాళీగా కూర్చోలేము. అందుకని ఎక్స్ప్లోర్ చేయాలి అని నాకు మెయిన్ ఫ్రీ టైం దొరికింది ప్రెగ్నెన్సీ టైంలో. అప్పుడు మనకు పెద్ద వర్క్ చేయాల్సింది ఏమి ఉండదు, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాము. ఏం చేద్దాం, ఫస్ట్ కిడ్స్ స్కూల్ అనుకున్నాను. మన ఈ కిడ్స్ ఈ బచ్పన్ ఫ్రాంచైజ్ తీసుకొని, కాకపోతే ఇన్వెస్ట్మెంట్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అది. అండ్ మ్యాన్ పవర్ కూడా చాలా కావాలి. ఎవరు ఏ తప్పు చేసినా అది మనకే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కాదు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టే, ఇన్ కేస్ సక్సెస్ అవ్వకపోతే హ్యూజ్ లాస్ కూడా. ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మనకి అనుకుంటాం కానీ ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ నుండి నేను చాలా చూసి, ఈ డ్రెస్సెస్లో కానివ్వండి ఏదైనా అది నాకు నచ్చితేనే నేను వేసుకుంటా, ఆ టైప్ అనమాట. ఇలానే వీడియోస్ చూస్తూ ఉంటే శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి బాగా చూసేదాన్ని యూట్యూబ్లో. హ్యాండ్లూమ్స్, కోల్కతా హ్యాండ్లూమ్స్, చెన్నై హ్యాండ్లూమ్స్, ఇవన్నీ బాగా చూసేది. సరే ఇదే ఎందుకు స్టార్ట్ చేయొద్దు, చూద్దాము అని హ్యాండ్లూమ్స్ వైపు టర్న్ అయింది ఐడియా. అట్లా టర్న్ అయింది, చాలా అనుకున్నాము, ఇక్కడ టర్న్ అయింది. కానీ ఇమీడియట్గా స్టార్ట్ చేయలేం కదా. బాబు పుట్టాక 5th month or 6th month చలో ఇంకా చూద్దాము, టైం వచ్చింది, ఇంకా చూద్దాము అని నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 50,000. అది అప్పుడు నా దగ్గర ఏం సేవింగ్స్ లేవు. మ్యారేజ్ అయినాక మన దగ్గర ఏముంటుంది, మా హస్బెండ్ దగ్గర తీసుకొని సపోర్ట్ చేశాను, ఇట్లా అనుకుంటున్నా అని. సరే నీ ఇష్టం, పోతే 50,000 పోతాయి, లేదంటే మంచిగా సక్సెస్ఫుల్గా అవుతుంది కదా. సరే నేమ్ ఏంటి, హ్యాండ్లూమ్స్ అంటే ఇండియానే కాబట్టి ఇండియన్ హ్యాండ్లూమ్స్ అని పెడదాము అని పెట్టాం. ఫస్ట్ కొన్ని రోజులు ఓన్లీ హ్యాండ్లూమ్ శారీసే చేసేదాన్ని. వాట్సాప్ గ్రూప్స్ త్రూ స్టార్ట్ అయింది. ఫస్ట్ యాక్చువల్గా మ్యారేజ్ అయిన కొత్తలో నా స్టేటస్ వ్యూవర్షిప్ ఓన్లీ 6 members. మ్యారేజ్ అయిన కొత్తలో 6 మాత్రమే చూసేవాళ్ళు. అందులో మా సిస్టర్స్, మా హస్బెండ్, వాళ్ళ సిస్టర్స్ 2. ఓన్లీ ఫ్యామిలీ. ఇప్పుడు నా వ్యూవర్షిప్ అది చెప్పలేము కదా, 3,000, 4,000, 6,000 కూడా వెళ్ళిపోతుంది. అది వాట్సాప్ సేల్స్ 1 groupతో స్టార్ట్ చేశాను. మా చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఆడుకున్నారు అంటే వాళ్ళు బాగా తీసుకునేవాళ్ళు, మా కజిన్స్. ఓకే, ఇది ఎన్ని రోజులు మన వాళ్ళే తీసుకుంటారు, అది అవ్వదు కదా, బయటకు కూడా వెళ్ళాలి అని. వీడియోస్ మనము కొలాబరేట్ చేయొచ్చు, మనని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు, ప్రమోషన్ అని చూశాను. మై స్టైల్ కార్నర్ వాజ్ మై ఫస్ట్ ప్రమోషన్ వీడియో. తను ఈ శారీస్ ఎలా కట్టాలి అది చూపించేది. 3,000 పే చేసి తనకి అలా ప్రమోషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 3 groups అయ్యాయి ఆ వీడియోతో. 1 group ఫుల్ అయ్యి 2 groups, 3 groups అయిపోయింది. బాగా వచ్చింది సేల్. నెక్స్ట్ కూడా తనకే ఇచ్చాను. ఒక్కరికే ఇస్తే కాదని మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి, అలా 20 groups అయ్యాయి. 6 స్టార్ట్ అయిన ఆ స్టేటస్ ప్రయాణం కాస్త 6 గ్రూపులు కాస్త ఇప్పుడు 3,000+ అయిపోయింది. 20 groups వాట్సాప్ గ్రూప్ ఫుల్ వ్యూవర్షిప్. అన్ని గ్రూప్స్లో ఫుల్ ఉంటారు. అయింది, శారీస్ బాగా అయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చాలా ఎర్న్ చేసిన. నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత కూడా అయ్యింది బిజినెస్. దాని తర్వాత నేను ఒక్కదాన్నే చేయలేక మా యంగర్ సిస్టర్, ఇప్పుడు తను మాస్టర్స్ చేస్తుంది, యూకేలో ఉంది. తను బాగా ఈ టెక్నికల్ వర్క్ ఏంటి, ఎలా నెక్స్ట్ ఎలా వెళ్దాం, మనం వాట్సాప్లోనే కాకుండా సోషల్ మీడియా ఇంకా ఫర్దర్గా వెళ్దాము అని తను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసింది. ఒక ఇన్స్టాగ్రామ్ చూద్దాము అని. ఒక 10 followers వస్తే గొప్ప. ఇవాళ ఒకరికి ఫాలోవర్ పెరిగారు. 100కి అదొక రీచ్, 1000కి ఇంకొక రీచ్. నేను అరౌండ్ 9,000 అక్కడి వరకు రీచ్ అయ్యాం.
తను చాలా టెక్నికల్గా తను బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా తను చేసేది, బాగా చేసేది అనమాట. తను అయిన తర్వాత 10,000 వరకు ఫస్ట్ మైల్ స్టోన్ అది. ఓకే, ఇన్స్టాగ్రామ్ 10,000 రీచ్ అయింది. ఓకే, బాగా రీచ్ అయింది అనుకున్నాం. 25,000, 50,000కి కొంచెం 45,000 వరకు వచ్చి 50,000 దగ్గర కొంచెం ఆగిపోయింది. దాని తర్వాత అసలు అల్గారిథం ఏంటి అంతా చూసిన తర్వాత బూస్టింగ్ అది ఆ ప్రాసెస్లో 50 క్రాస్ అయ్యి 95 వరకు తెచ్చాం దాన్ని. ఓన్లీ శారీస్, అప్పుడు డ్రెస్సెస్ ఎక్కడనో ఒక దగ్గర 10 శారీస్ ఉంటే ఒక డ్రెస్ ఉండేది అంతే, ఎక్కువ కాకుండా. అప్పుడు 95 ఉన్నప్పుడు నేను ఇంకా మా సిస్టర్ యూకేకి వెళ్ళిపోయింది. ఇంకా నా ఒక్కదాని వల్ల కాదు, ఐ వాంట్ సంబడి సపోర్ట్, ఒకరికొకరు షేర్ చేసుకోవాలి, ఐడియాస్ కానీ హెల్ప్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాలి అని నేను వెతుకుతూ ఉన్నాను. ఒక 3-4 మెంబర్స్ మైండ్లో ఉన్నారు. మన కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్కడనో యూఎస్లో ఇచ్చే వాళ్ళకి, అవుట్ ఆఫ్ స్టేట్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కరెక్ట్ కమ్యూనికేట్ చేయలేరు, నేను కమ్యూనికేట్ చేయలేను, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇలానే చూస్తున్నప్పుడు మీ వీడియో చూశాను, మీ ఇంటర్వ్యూ చూశాను కల్పనతో. ఓకే, అక్కడ రీసెర్చింగ్ బాగా చేస్తా. అక్కడ చూశాను నేను. అంటే నేను తనని ఫస్ట్ నుంచి ఫాలో అవుతా. ఇట్లా అనిల్ గారు అయినప్పుడు చాలా అంటే హార్డ్ వర్కర్, ఉమెన్ అన్నప్పుడు అట్లా హార్డ్ వర్కర్, స్ట్రాంగ్గా ఉండాలి, మనం చెయ్యలేను అన్న వాళ్ళకి మనం చేసి చూపెట్టాలి అనే మెంటాలిటీ. హార్డ్ వర్క్ చేస్తుంది తను కూడా. నాకు అప్పటి వరకు తనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది తెలియదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. చూశాను ఇట్లా, నేను బుటిక్ ట్రై చేశాను, ఒక 2-3 అప్రోచ్ అయ్యాను, కానీ నాకు ఇంకా ఏం రిప్లై రాలేదు అని. అది చూసిన నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేసిన, 9 o'clock నెక్స్ట్ డే మార్నింగే కాల్ చేశాను. నేను చూసుకొని చెప్తాను అని చెప్పింది. అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అవన్నీ పంపించేశాను. చూసి ఈవినింగ్ అట్లా ఓకే చెప్పింది. అయితే మేము అప్పుడు కూడా శారీసే చేసాం. కొన్ని రోజులు సక్సెస్ అయింది. తర్వాత తను ఊరికి వెళ్ళడం రావడము కొంచెం డిస్టర్బెన్స్ అయింది. తర్వాత మళ్ళీ చాలా డౌన్ఫాల్. 95K ఉన్నది 90Kకి పడిపోయింది. 5,000 ఫాలోవర్స్ తగ్గిపోయారు. ఇంకా టెన్షన్, మనకు ఉన్నదానికి పెరగకుండా ఇంకా తగ్గితే చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. డిసప్పాయింట్మెంట్, ఎక్కడన్నా ఒక దగ్గర స్ట్రెస్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అయ్యింది. చూద్దాము ఇంకేం చేద్దాము అనుకున్నాం కిడ్స్ వేరా లేదంటే కుర్తీ సెట్సా, ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మాకు తెలీదు. శారీస్ అంటే చూసాము, ఇది తెలీదు. ఇది బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేశాను. వన్ ఫైన్ డే ఆఫ్టర్ 3 months నేనే కాల్ చేసి మ్యానుఫ్యాక్చర్ దొరికారు, స్టార్ట్ చేద్దాం అని మాట్లాడారు. నేను కాల్ చేసిన, ఓకే చేద్దాము అన్నది. మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కుర్తీ సెట్లో 76,000. ఎప్పుడైతే కల్పన గారు మీకు యాడ్ అయ్యారు అప్పుడు 76,000. దానికన్నా ముందు ఫస్ట్ మీరు పెట్టింది 50,000, 50,000. అది బాగా వర్కౌట్ అయింది. అది కూడా ఓకే. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు దాంతో కూడా. డౌన్ఫాల్ చూశాను. డౌన్ఫాల్ అంటే మనం ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్కి కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్ అడిగేశారు, కానీ దాని తగ్గట్టు అవుట్పుట్ రాలేదు. దానివల్ల లాస్ రిగ్రెట్ ఏడ్చిన రోజులు. మీరు ఎలా అక్క అంటే, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం ఐ థింక్ 1 year అయిపోయింది ఇంటర్వ్యూ చేసి, 2 years అయిపోయింది. సో ఆ టైంలో మీ స్ట్రగుల్ నాకు తెలుసు. బట్ ఒక్క మాట, ఒక వర్డ్ యూస్ చేశారు మీరు, నాకు కూడా ఫ్యాబ్రిక్ మీద ఐడియా ఉంది, చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆ వీడియో అక్కడ దాకా వెళ్ళడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యాపీ అనిపిస్తుంది అండ్ ప్రౌడ్ అనిపిస్తుంది. సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసి ఆవిడ ఆపర్చునిటీ అనొచ్చా, వర్క్ అనొచ్చా, కొలాబ్ అనొచ్చా తెలియదు, కానీ బట్ ఇవాళ ఒక మంచి సక్సెస్ రేట్ని మీరు చూస్తున్నారు. బట్ డెసిషన్ ఆ మూమెంట్లో హెక్టిక్ అని నాకు తెలుసు. ఒక పక్కన అనిల్ గారు, పాప చిన్నది, ఒక్కళ్ళే రెస్పాన్సిబిలిటీస్ చూసుకునే ప్రాసెస్ అది. అండ్ ఇది బిజినెస్, ఇంకోటి కాదు. ఒక బిజినెస్లో మనం మాటిస్తున్నాము అంటే మన టైము అండ్ దాంతోపాటు మన స్కిల్స్ అన్నీ అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎలా డేర్ చేశారు, ఆ మూమెంట్ని ఎలా తీసుకున్నారు సార్? సపోర్ట్ తీసుకునే టైం అప్పుడు అసలు కానే కాదు. ఇంకొకరు ఒపీనియన్ తీసుకునే అంత సిచ్యువేషన్లో కూడా ఆ టైంలో నేను లేను. ఇప్పుడు ఏదైనా వేరే వాళ్ళు ఏమైనా అప్రోచ్ అయితే అట్లీస్ట్ అడగడానికి తను లేకపోతే ఇంట్లో ఆ ఛాన్స్ ఉంది. అప్పుడు అసలు లేదు. అప్పటికి నేను పీకల్లాగా ఇట్లా సర్చింగ్లో ఉన్నా. అంటే ఎంతవరకు ఇంట్లో వాళ్ళ డిపెండ్ అవ్వలేము, ఎన్ని రోజులు అవ్వగలుగుతాము. మా అంటే 1 year 2 years పాప పెద్దగా అవుతుంది. అట్లీస్ట్ తన వరకైనా నేను పెట్టాలి కదా, అంటే ఎంతో కొంత అమౌంట్ పెట్టాలి ఫీజుకి కానీ దేనికి కానీ. సో దాని గురించి చాలా సర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే టైంలోనే బొటిక్ అనుకున్నాను, జాబ్ అనుకున్నాను, ఇంట్లోనే సెటప్ చేద్దాము అనేసి కూడా చూశాను. ఒక 2-3 months కూడా తిరిగాను. బొటిక్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏమేమి తీసుకురావాలి, దానికి కావాల్సిన మాన్యువల్ వర్క్ అదంతా ఏంటిదని తిరిగి ఇంకా నాకు అసలు ఎలా సరే ఎవరైనా నా వరకు అప్రోచ్ అయితే బాగుండు,
కొలాబరేషన్స్కి లైక్ ఇట్లనే అనుకోవచ్చు. ఇంకెలా అంటే ఇద్దరు కలిసి చేసేలాగా ఎవరైనా అవుతారేమనుకుంటే, కానీ నాకు నేను చెప్పుకుంది ఎవరు అప్రోచ్ కాదు. నేను ఒక 2-3 మెంబర్స్కి మెసేజ్ చేసా, లైక్ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నాకు దీనిపైన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆన్లైన్ వర్క్ అంతా చేయగలుగుతాను, కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాను, డైరెక్ట్గా మాట్లాడగలుగుతాను. ఇవి నా దాంట్లో ఏమున్నాయో అవన్నీ ఒక 2-3 మెంబర్స్ని అడిగాను. బట్ వాళ్ళు చూసుకోలేదు. ఫస్ట్ థింగ్ చూసి రిప్లై ఇవ్వలేదని ఏం లేదు, కానీ చూసుకోలేదు. సో అదే టైంలో ఇంటర్వ్యూలో చెప్పడం అంత అసలు అన్ఫార్చునేట్లీ మరి అది ఏంటో తెలియదు నాకు కూడా. బై గాడ్ గ్రేస్ మంచిగా తను చూడడము. తను చిన్న బతుకమ్మ రోజు మార్నింగ్ నేను ఊర్లో ఉన్నాను, మా అత్తయ్య మామయ్య వాళ్ళు యూఎస్ఏలో ఉన్నారు. అనిల్ సిచ్యువేషన్ తెలిసిందే, తనకి ఏది చెప్పి నేను అడగలేను ఆ సిచ్యువేషన్. ఆ టైంలో కాల్ చేయగానే తను లింక్స్ అన్ని షేర్ చేసింది. సరే అండి నేను చూసి చెప్తాను ఈవినింగ్ వరకు అని అన్నాను. చూశాను, మంచి అప్పటికి 94-95K ఉన్నారు. మంచి సక్సెస్ అంటే రీల్స్ అవన్నీ చూసాను, రీచ్ కనిపిస్తుంది కదా మనకి. సరే తిను అడగడం ఏంది అనిపిస్తుంది ఒక దగ్గర. బట్ తనే ఓపెన్గా ఫస్ట్ టాక్లోనే అంతా చెప్పేసింది, బాగుంది బిజినెస్, నేను ఇంకొకరితో ఇద్దరం కలిసి చెయ్యాలి, ఇంకా మంచిగా కొత్త కొత్త ఐటమ్స్ తీసుకురావడం, ఒక ఫర్దర్ స్టెప్ వేయాలి అనే కాన్సెప్ట్తోని అప్రోచ్ అయ్యానని చెప్పింది. నాకు జెన్యున్గా అనిపించింది. పేజెస్ జెన్యునే, రివ్యూస్ జెన్యునే, అన్నీ జెన్యున్గా అనిపించింది. అది ఏదో కరెక్ట్ టైంలో నాకు మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సరే ఇంకా నేను అప్పుడు శాలరీ గురించి కూడా మేము ఏం మాట్లాడుకోలే, అసలు అమౌంట్ గురించి మాట్లాడుకోలే. నేను చూశాను, నాకు అనిపించింది నీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపించింది కొంచెము. నాకు కూడా ఎందుకో నేను చూడగానే నా మైండ్ సెట్కి సెట్ అవుతుందేమో అని అప్రోచ్ అయ్యానని తను అంది. సరికి సరే నేను ఈవినింగ్ వరకు చెప్పేస్తానని ఈవినింగ్ వరకు అంతా చూసేసి సరే ఓకేనండి చేస్తాను, బట్ నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే నేను ఇంట్లో షెడ్యూల్ చేసుకోవాలి. అదే కదా పెద్దది. ఇప్పుడు ఇంట్లో ఎవరో ఉన్నారు, హస్బెండ్ బాగున్నాడు, హస్బెండ్ అన్ని చూసుకుంటాను, నేను బయటకు వెళ్ళినా పర్లేదు అనే దాంట్లో లేదు అది. సరే ఇదేదో వచ్చిన ఆపర్చునిటీ ఎందుకంటే నేను ఆల్రెడీ వెతుకుతున్నాను, అదే వేలో ఉన్నాను, అదే పనిలో ఉన్నాను, నా వరకు వచ్చింది. సరే ఇంకెందుకులే అనేసి కొంచెం నాకు టైం కావాలి ఇమీడియట్గా అంటే నేను చేయలేను, ఇక్కడ ఆల్రెడీ ఒక 10-15 అంతా తనకి చెప్పాను, తను కూడా ఓకే అంది. బట్ మీకు ఎక్కడ అనిపించలేదా గల్లీకి ఒక హ్యాండ్లూమ్ది వచ్చేసింది, అందరూ సేల్ చేస్తున్నారు ఆఫ్లైన్ ఆన్లైన్, ఇప్పుడు శిల్పా గారితో నేను కొలాబరేట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్, నాకు ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయా, మరి అసలు ఇది ముందుకు వెళ్తుందా, సస్టైన్ అవుతుందా, నాకు ఇన్కమ్ ఉంటుందా అని ఖచ్చితంగా ఆలోచన వస్తూ ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరి బిజినెస్లో ఉన్నారు, బట్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్. అది ఎంతవరకు అన్నది కొలాబరేట్ అయ్యి వర్క్ చేసే వరకు మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ మూమెంట్లో అనిపించిందా, ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా? అంటే నా ఎఫర్ట్ అయితే నేను 100% ఇస్తాననే తనకు ఓకే చెప్పాను ఫస్ట్ థింగ్. అండ్ ఈ కాంపిటీషన్ విషయానికి వస్తే ఇప్పుడు అన్నిట్లోనూ కాంపిటీషన్ ఉంది, దట్టు సోషల్ మీడియాలని తట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది అసలు ఇప్పుడు ఒక ఏంటి పెద్ద గోల్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఆఫ్లైన్లోనే తట్టుకోగలుగుతామేమో కానీ ఆన్లైన్లో తట్టుకునేలా లేదు. ఒక పేజీ కాంపిటీషన్, ఒక బొటిక్, ఒక షాప్, నాట్ ఓన్లీ శారీస్ డ్రెస్సెస్, ప్రతి దాంట్లో ఏ బిజినెస్ చూసుకున్నా దానికి 10 బిజినెస్ ఎదురు కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్ కి కాంపిటీటర్ ఉన్నారు ఉషా, ఇంకా బిజినెస్ లో ఎందుకు ఉండరు? లక్కీ ఏంటంటే నాకు కొంచెం అంతకుముందు నేను ఆన్లైన్లో కల్పన ట్రెండింగ్ కలెక్షన్ అది చూసాను. సో నాకు ఆ కాంపిటీషన్ అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. ఏదైనా ఇప్పుడు ఎవరిది వాళ్ళకి, ఏ వర్క్ వాళ్ళకి. ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉన్నా ఇప్పుడు మా వరకు ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది మాకు కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి అని అంటే మా దాంట్లో ఏదో స్పెషల్ ఉంటేనే కదా. సో అది నా వరకైతే నేను 100% ఇస్తాను అనేసి తనకి ఓకే చెప్పాను. కానీ స్టార్టింగ్లో కొంచెం టైం షెడ్యూల్, ఇప్పుడు తను ఆల్రెడీ ఇంటి దగ్గరే రన్నింగ్లో ఉంది, వెళ్ళడం రావడం. నాకు కొంచెం వెళ్ళడం రావడము అది ఒక 2-3 months స్టార్టింగ్లోనే అసలు ఎలాంటి ఒక ప్రాఫిట్ లేకుండానే నేను అసలు వెళ్ళడము, అది ఫుల్ డౌన్ అవ్వడము. కూడా ఆలోచన వస్తూ ఉంటుంది బాగా, మీ ఇద్దరికి కనిపించకపోయినా. శిల్పా గారు మీ ఫ్యామిలీ వైపు చూసుకుంటే ఇప్పటివరకు పేజ్ బాగుంది, మళ్ళీ ఎందుకు కొలాబ్ అవ్వడం, ఇలా వస్తాయండి ఎంత కాదనుకున్నా ఇంట్లో వాళ్ళు. అంటే నేను గట్ ఫీలింగ్, సరే స్టార్టింగ్ ఇట్లున్నా ఇప్పుడు నాకు ఫస్ట్ కూడా ఓవర్ నైట్ ఏది రాలేదు, అది కష్టపడితే. ఇప్పుడు మనం ఒకరికి ఇన్ఫ్లుయెన్సర్కి ఇస్తాము, అది సక్సెస్ అవుతుందా కాదా అనేది ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది.
ఇప్పుడు ఇది కూడా నాకు తనతో వర్క్ చేయడం కూడా అది సక్సెస్ అవుతుంది అని నమ్మే నేను ఈ స్టార్ట్ చేయడం కూడా సక్సెస్ అవుతుంది చెప్పలేదా ఎందుకు నువ్వు ఒకదానివే చేసుకో, ఇప్పుడు సపోర్ట్ నేను నాకు నా ఒక్కదానికి అవ్వట్లేదు, స్ట్రెస్ఫుల్ ఉంది, ఇప్పుడు నేనే కంటెంట్ క్రియేషన్, నేనే వీడియోస్ చేసి, నేనే కస్టమర్ని హ్యాండిల్ చేసి, రివ్యూస్ ఇవన్నీ అంటే చాలా కష్టం, హెక్టిక్. ఇప్పుడు అప్పుడు ఏంటంటే మా యంగర్ సిస్టర్ ఉండేది, తను వెళ్ళిపోయింది, తను యూకేకి వెళ్ళిపోయింది, ఇంకా నేను ఒక్కదాన్ని అవుతున్నా. దాని తర్వాత నేను ఒక 3-4 మెంబర్స్ నేమ్ అఖిల్ అని మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ అబ్బాయి. చాలా ఇప్పుడు కూడా నాకు ఏది కావాలన్నా, నాకు ఇది ఇప్పుడు ప్రింటర్ ఖరాబ్ అయింది పాడైనా, లేదంటే ల్యాప్టాప్ పాడైనా, నాకు ఇది కావాలి అఖిల్ అని కాల్ చేసి వితిన్ 5 minutes, లేదంటే రేపు చేద్దాం, ఆ సపోర్ట్ ఉంది. మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్. స్టార్టింగ్ వీడియోస్ తీసేవాడు, తనే తీసేవాడు, ఇలా కాదు ఇలా అని చెప్పేవాడు. కానీ వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉండదు కదా. ఇప్పుడు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయగలుగుతారు. మన ఎక్స్పెక్టేషన్ కూడా అంతకు దాటి వెళ్ళొద్దు. అందుకని ఇంకా నాకు ఒకరు సపోర్ట్ కావాలి, కొంచెం కంటెంట్ క్రియేషన్ కొంచెం డిఫరెంట్గా, ఇంకా ఇదంతా రొటీన్ కాకుండా ఇంకా డిఫరెంట్గా వెళ్దాము. ఇప్పుడు నేను కల్పన కలిసి శారీస్ చేసినా అది పెద్దగా సక్సెస్ వెళ్ళలేదు. అవును, ఎందుకంటే నేను చూసాను స్టార్టింగే మీరు కొలాబ్ అయినప్పుడు శారీస్ వేసుకొని చూపించేవాళ్ళు, తర్వాత సడన్గా శారీస్ లేదు కుర్తాస్ కనిపించాయి. అంటే ఏంటి శారీస్ సేల్ అవ్వలేదా, వర్కౌట్ అవ్వలేదా అన్న శారీస్ సేల్ అంతా అవ్వలేదు. అవే శారీస్ ఇప్పుడు శారీస్ ఏంది ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు. చాలా మంది ఏంటంటే తీసుకొస్తాము లేని కలరే అడగడము, సో రొటీన్ లాగా అనిపించింది. ఇలా కాదు, శారీస్ అంటే ఓన్లీ పెద్దవాళ్ళు, ఇప్పుడు ఒక 30+ వాళ్ళకి మ్యాక్స్ 90% వాళ్ళే ప్రిఫర్ చేస్తారు, 40+ వాళ్ళు. కుర్తాస్ ఏంటంటే అసలు వన్స్ 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ నుంచి స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఏంటి పెద్దవాళ్ళు ఉషా, మేము అసలు షాక్, 50+ వాళ్ళు కూడా వచ్చి ప్లస్ సైజెస్ యూఎస్ఏకి మన ఇప్పుడు అంతా ట్రిప్స్ సీజన్ అయింది కదా, ప్లస్ పాయింట్ కూడా అదే ప్లస్ సైజెస్ ట్రిప్స్కి వెళ్తున్నారు, ఒక్కొక్కరు 4, 5, 6. మేము ఒకసారి ఫస్ట్ టైం స్టాక్ తెచ్చినప్పుడు 2 daysలో అయిపోయింది, సెకండ్ టైం తెచ్చినప్పుడు 1 dayలోనే అయిపోయింది. నెక్స్ట్ డే ఏం చేయాలి అర్థం కాలేదు. గ్రూప్ ఒక టీనేజ్ నుంచి ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్ వరకు అనుకోండి, ఒక 50+ వాళ్ళు కూడా ఇప్పుడు యూఎస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మన మదర్స్ కానీ ఇన్లాస్ కానీ. అక్కడికి వెళ్తే చీరలు అనేది కంఫర్ట్గా ఉండదు, లైక్ మిషన్ వాష్ ఏదో ఒకటి ఉంటాయి. సో చుడిదార్స్ కొనుక్కొని రండి అని మనం ఎట్లా సజెస్ట్ చేస్తామో మదర్స్కి ఇన్లాస్కి, వాళ్ళందరూ మేము అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము అనేసి. అంటే మాకు ఏంటంటే ఒక టీనేజ్, ఒక ఏజ్ నుంచి ఫుల్ ఒక 50+ వరకు కుర్తాస్ అనేవి కంఫర్టబుల్. ఈ శారీస్ అలా కాదు కదా, సో అది ఒకటి రీజన్ కూడా. ఓకే, సో మీరు 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మీరు చూసిన ప్రాఫిట్ పెద్ద మొత్తంలో ఎంత శిల్ప గారు? నేను ఓపెన్గా చెప్తున్నా, వితిన్ 3 years నేను 50 tulas గోల్డ్ కొనుక్కున్నాను. 50 tulas గోల్డ్ కొనుక్కున్నారు నా సేవింగ్స్తో. మీరు ఒక్కళ్ళు చేసినప్పుడు? నేను ఒక్కదాన్ని చేసినప్పుడు 2 years, అది ఒక స్కీమ్ లాగా ప్రాసెస్. ఆ స్కీమ్ కట్టి అంటే నాకు సేవింగ్స్ చేయాలి. 50 తులాల బంగారం కొన్నారు బిజినెస్ కళ నెరవేర్చుకున్న వడ్డానం కొనుక్కొని. గ్రేట్ అండి. సో మీ ఇద్దరు కొలాబ్ అయిపోయిన తర్వాత డౌన్ఫాల్ చూసిన సందర్భం ఉంది, అండ్ ఇదేంటి అని ఆలోచించి ఒక 3 months స్ట్రగుల్ కూడా అయ్యారు ఇద్దరు. ఫస్ట్ మంత్ ఒక మంత్ ఇచ్చాను, 2 months నేను అమౌంట్ ఇవ్వలేదు. బట్ తనకు ఆ ధైర్యం ఉంది, నాకు మనం ఏమో ఏదైనా ఒకటి చేస్తాం, చేయగలుగుతాము. నేను కూడా చెప్పిన నేను అమౌంట్ ఇవ్వట్లేదు అని ఫీల్, తనకు తెలుసు నా దగ్గర లేదు, మనకి సేల్ జనరేట్ అవ్వట్లేదు, ఇన్కమ్ రావట్లేదు అని. ఇంకా వేరే వాళ్ళు ఏంటి మీకు అయినా కాకపోయినా మాకు ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది, కానీ తను అట్లా చేయలేదు. అంటే చాలా అవసరం, అది ఎంత అవసరం అనేది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ అవసరము. ఆ టైంలో నాకు ఇంకా అవసరం, అసలు ఎట్లా అంటే ఒక పీక్ స్టేజ్ లో ఉండే టైంలో మనం ఇప్పుడు ఒక పర్లేదులే, ఒక 1 month రాకపోయినా 2 months రాకపోయినా పర్లేదులే అనే సిచ్యువేషన్ కాదు, అది నీడ్. అసలు మీకు వాంట్ కూడా కాదు, నీడ్ అది. నేను ఓకే అనడము, అక్కడ నుంచి 1 month ఓకే, మొత్తం డౌన్ అవ్వకుంటే ఒక 2 months అయితే అసలు ఫుల్ డౌన్స్ చూసినాం మేము. ఇదేంట్రా బాబు అసలు ఓకే చెప్పగానే ఇట్లా అయిపోయింది. తను ఏంటంటే తన వల్ల కాక ఒక 2 months తర్వాత ఏడ్చేసింది. అంటే నాకు ఇచ్చినా అని కాదు, అరే ఎందుకు ఇలా అయింది, ఒకటి నాకు టైం షెడ్యూలు వెళ్ళడము రావడము అట్లా కొంచెం ఇబ్బంది, అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అసలు ఏం చేయాలి, ఆల్రెడీ తనది ఉంది, ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఇంకా దీన్ని ఏం చేయాలి, అసలు ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకురావాలి, అసలు ఆ శారీస్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, ఇంకా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్న దాన్ని మనం ఇంకా కొంచెం వెరైటీగా మన దాంట్లో హైలైట్స్ని రేజ్ చేయాలి.
ఇవన్నీ అర్థం కావడానికి ఆయన నాకు ఇంట్లో ఆ వర్క్ ఈ వర్క్ అయ్యేసరికి కొంచెం కమ్యూనికేషన్ ఇప్పుడు అసలు మాట్లాడుకుంటూనే ఉంటాం దాని గురించి, కానీ అప్పుడు అంత లేదు. ఓకే. అంటే కొంచెం టైం పట్టింది మాకు. ఆ టైంలో బాగా తన రీచ్ పడిపోయింది. నాకు భయం వేసింది, అసలు మాట ఇచ్చాను ఏంటి ఇట్లా అవుతుంది, పెట్టట్లేదు, నేనేం చెయ్యట్లేదు, ఇప్పుడు నాకు ఖచ్చితంగా కావాలి, నన్ను నమ్మింది నా వరకు అప్రోచ్ అయిందంటే తనకి నేను ఎంతవరకు ఇవ్వాలనేసి ఇంకా అనుకున్నాను. ఇట్లా కాదు, అసలు ఏదో ఒకటి చెయ్యాలి, టైం ఇవ్వాలి, అది నా మెయిన్ ఇన్కమ్ సోర్స్ కావాలి అని అనుకొని ఒక 2 months తర్వాత నాకు శారీస్ పైన ఉంది, కానీ అదేంటంటే డైరెక్ట్గా మన హ్యాండ్తో చూపించేది, హ్యాండ్ స్టాక్ కదా. అంతకుముందు నేను చేసింది ఆన్లైన్, ఇది హ్యాండ్ స్టాక్. సో హ్యాండ్ స్టాక్ చూపించడం అవంతా కొంచెం నాకు ఇబ్బంది అయినా కూడా చేశాను. ఇక అనుకోకుండా తను ఇట్లా కాదు, చీరలది కాదు, ఇంకా కుర్తా సెట్స్ స్టార్ట్ చేద్దాము. అది కూడా మామూలుగా తను శారీస్ చేస్తున్నప్పుడు కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి రీజనబుల్ శారీస్, అంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి, నేను అది చూసే ఓకే చెప్పాను. యాక్చువల్లీ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు, మీ దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుంది, క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అని చూసి నేను ఓకే చెప్పింది. అందుకే సో ఇంకా దాని బేస్డ్ సేమ్ అప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నామో తను ఎలా చేసిందో సేమ్ అదే విధంగా కుర్తా సెట్స్, పార్టీ వేర్ కుర్తా సెట్స్ అయినా కూడా అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. సో అప్ అండ్ డౌన్ చూసారు, ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ మంచి పీక్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. బట్ కాకపోతే ఈ జర్నీ ఏదైతే ఉందో బిజినెస్ జర్నీ, ఐ థింక్ 10 months అనుకుంటా మీరు ట్రావెల్ అవుతూ తనతో, అండ్ మీరు ఆల్రెడీ 5 years నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారు. ఎప్పుడైనా వద్దు ఇంకా వదిలేద్దాం, చాలా ఎక్కువ రిస్క్ తీసేసుకున్నాను నేను, చాలాసార్లు అనిపించింది, కానీ ఇంతవరకు తెచ్చినాం ఎట్లా వదిలేస్తాము, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇక్కడ ఇది చూసుకోవాలి. కస్టమర్స్ కూడా కొంతమంది 90% మాకు జెన్యూన్ కస్టమర్స్. ఇవాళ ఆర్డర్ చేసి రేపే కాల్ చేసి మాకు ఇంకా రాలేదు అని ఒక 10 times కాల్ చేస్తారు హుషారు కంటిన్యూగా. 5 minutesకి ఒక కాల్, 5 minutesకి ఒక కాల్. వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. మాకంటూ కొంచెం పర్సనల్ టైం ఉంటుంది. 3:30, 4 o'clock చేస్తే అనిపిస్తుంది కదా మాకు కూడా స్ట్రెస్గా. సో ఆ టైంలో అబ్బా ఏంటి మీరు చేయలేకపోతే అసలు కాల్ చేసి అంటారు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి షిప్ చేస్తాం ఉషా, లాజిస్టిక్స్ టీమ్ అనేది ఉంటుంది, వాళ్ళు అక్కడ ప్రాబ్లం చేస్తారు. వాళ్ళు చేసేది కూడా ఏముండదు, కాకపోతే సమ్వాట్ ఏదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది అవుతుంది. కొంచెం అది అర్థం చేసుకోవాలి. లేడీస్ ఆర్డర్ చేస్తే జెంట్స్ కాల్ చేసి మీరు బిజినెస్ చేయడానికి చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి, మీకు అవసరమా, రీసెంట్గా అయ్యింది ఇలాంటి రివ్యూస్ చాలా, మీకు అవసరమా, చేత కాకపోతే కూర్చోవాలి. ప్రతి కస్టమర్కి మీరు ఫోన్ చేసి అడగాలి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి కాల్ చేయడం అంటే అసలు మేమనే కాదు, ఎవరికి కాని పని, అసలు అది పాసిబుల్ అయ్యే పనే కాదు, పాసిబుల్ అవ్వదు. అందుకని ఇప్పుడు వెబ్సైట్ పెట్టాం. వెబ్సైట్లో కూడా ఏంటి అంటే మొన్న రీసెంట్గా ఒకరు ఆర్డర్ చేశారు. మనం చేసేటప్పుడే ముందే అన్నీ చూసుకోవాలి. మనదేం అమెజాన్ కాదు, ఫ్లిప్కార్ట్ కాదు అంత అప్డేటెడ్గా ఉండడానికి. ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ మీరు ఎడిట్ చేసుకోవడానికి కుదరట్లేదు, మీరు ముందు చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి కదా. వాళ్ళు ఏదో విలేజ్ నేమ్ ఇవ్వలేదంట, పిన్ కోడ్ ఇవ్వలేదంట, కాల్ చేసి ఏమంటాడు, అంత మాత్రము లేకపోతే ఎట్లా అండి, వెబ్సైట్లో మాకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షనే లేదు అని మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఇట్లా అని కాదు, మనం మంచిగా వచ్చినప్పుడు ఎంత రిసీవ్ చేసుకుంటామో ఇప్పుడు బ్యాడ్వి కూడా చెప్పడానికి అదే రీజన్. బ్యాడ్వి కూడా ఉంటాయి, అంటే మేమేదో మిస్టేక్ చేసినామని కాదు, అది మిడిల్లో సిస్టమ్కి సంబంధించి మనం ఏది డిసైడ్ చేయలేము. యాక్చువల్గా మాకు డైరెక్ట్గా వెబ్సైట్ అనేది దీనికే ఇందుకే లాంచ్ చేసినాం, లేకపోతే మాన్యువల్ కంటే సోషల్ మీడియాలోనే డైరెక్ట్ ఆర్డర్స్ తీసుకునేది అంతకుముందు. అది అవ్వక అసలు స్ట్రెస్, 1 secondకి ఒక 5 to 10 queries సెకండ్స్కి. ఒక వీడియో ఇట్లా పెట్టినామంటే రెడీగా ఉంటుండే, అంటే వీడియోస్ అది కంటెంట్ క్రియేట్ చేయడము, పోస్టింగ్, ఎడిటింగ్ అంతా నాది కదా. సో టైమింగ్ అనుకొని ఈ టైంలో పెట్టాలంటే వద్దు టైంలో వద్దు, నేను రెడీగా ఉండాలి అంటే అది ఎంత తట్టుకోలేక క్వైరీస్ని రిప్లేస్ కూడా చాలా స్ట్రగుల్ అయినాం. దాని వల్లనే వెబ్సైట్ 2 months వరకు వెబ్సైట్ లాంచ్ చేయడం 2 months ఎందుకంటే మనకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు ఆ ఫీల్డ్. అసలు వెబ్సైట్ అంటే దాంట్లో కూడా లాస్ చూసాం. ఒకరు 40,000 కట్టి వాళ్ళు చేయలేరు. మనం కాల్ చేస్తే ఈ బిజినెస్ లో నష్టపోయారా ఏమన్నా? చాలా. ఎంత నష్టపోయి ఉంటారు శిల్ప? అరౌండ్ 2 lakhs to 3 lakhs వరకు కూడా పోయింది, నష్టపోయి. ఇంకెక్కువనే అనుకోవచ్చు. అంటే నేను బయట నుంచి తేవాడిచ్చి పెట్టడం అనేది లేదు, వచ్చిన ప్రాఫిట్స్ లాస్ అయింది చేసుకునే సందర్భం ఉంది. ఓకే. సో ఎవరైనా మాట ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే ప్రమోషన్స్కి సంబంధించి చాలా మందిని మనం అప్రోచ్ అవుతుంటాం, అలా ఏదైనా లాస్ చూసారా? చాలా చూసాను ఉషా. చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, లాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఓకే. సో ఇప్పుడు ప్రమోషన్స్ అంటేనే భయం వేస్తుందా? ఎందుకు లేదు అంటే ఇప్పుడు లేదు ఇంకా. ఇప్పుడు ఇంకా నేను స్కోప్ వచ్చినప్పటి తీసుకోవాల్సిన నుంచి అవసరం లేదు. ఏం లేదు ఇంకా లేదు. నేను ఇది అందుకనే తీసుకోవాలని first- కూడా అనుకోవట్లేదు ఏం అసలు. లేదు. ఒక్కరు స్టాండర్డ్ గా ఉండాలి. ఇక ఒక్కొక్కరిని ఒక్కొక్క టైం అప్రోచ్ వాళ్ళకు మనం ఒక సర్టెన్ అమౌంట్ డిమాండ్ చేస్తారు. సరే మనం డేర్ చేసి ఇస్తాం. ఇచ్చిన తర్వాత 5 శారీస్ 10 శారీస్ వాళ్ళకి నచ్చినట్టు స్టిచ్చింగ్ చేసి అంతా చేసి పంపించిన తర్వాత ఇమ్మీడియట్గా అంటే 1-2 డేస్లో మనం ఏం అడగము. ఒక 1 వీక్ 10 డేస్కో చెయ్యాలి కదా. 3 మంత్స్కి 6 మంత్స్కి ల్యాక్ చేస్తే మనకు ఆ స్టాక్ మన దగ్గర ఉండదు అప్పుడు. అవును, వేస్ట్ కదా అప్పుడు వాళ్ళు Waste చేసి మన కూడా వేస్ట్. దాంట్లోనే కాదు ఉషా, నేను చాలా పేజెస్ నుంచి ఇది విన్నాను. అంటే వాళ్ళ ప్రాబ్లము ఇప్పుడు ఈ ఒక్క డ్రెస్ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తున్నాం ఫర్ ప్రమోషన్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓనర్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10, 15, 20 తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏది వేసుకుంటే అదే కావాలంటే. ఇప్పుడు యాజ్ ఎ నేను ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ది నేను చెప్తున్నాను, నేను ఒక పేజ్ వాళ్ళది నేను చేస్తాను. వాళ్ళు చెప్తారు అక్క మేము మీకు పంపిస్తున్నాం, మేము ఒక 20. వాళ్ళు ఆ 20ని నేను చేసేదాకా వాళ్ళు అట్లనే పెట్టుకోవాలి. ఎన్ని మంత్స్ని వెయిట్ చేపిస్తాం వాళ్ళని? వెంటనే చేసేయాలి. అది కూడా మంచిగా చూపించాలి. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్ బట్టే పాపం వాళ్ళకి ఫాలోవర్స్ పెరగడం. అట్లీస్ట్ వాళ్ళు ఏం నిజంగా చెప్తున్నా ఓపెన్గా, వాళ్ళు ఎలా ఉంటారంటే బిజినెస్ పేజ్ వాళ్ళు ఎలా ఉంటారంటే మాకు సేల్ అవ్వకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఫాలోవర్స్ అన్న వస్తే చాలు అని వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే ఫేమస్ పర్సనాలిటీస్ కావచ్చు, అప్రోచ్ అయ్యేది దానికోసం. అంటే ఇక వాళ్ళు ఏంటంటే సేల్ అంటే ఇక వాళ్ళు ప్రాఫిట్ ఆలోచిస్తలేరు. అట్లీస్ట్ ఫాలోవర్స్ అన్న పెరిగితే బాగుండు అనే హోప్తో స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ మన పేజ్ అనే కాదు, అందరి పేజ్ వాళ్ళు అలానే ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్కి మనీ ఇచ్చేసి, డ్రెస్సులు ఇచ్చేసి, వెయిట్ చేసి వాళ్ళ కోసము. ఇప్పుడు మనకు కూడా వస్తున్నాయి ఈ 145K వాళ్ళ రీచ్ చూసి అడుగుతూ ఉంటారు. నేను చేయలేను, మా వర్క్ స్ట్రెస్ అవ్వట్లేదు. చేయలేనప్పుడు మనం తీసుకోవద్దు ఉషా. ఏంటంటే ఏదో ఆశకు తీసుకొని తర్వాత మనం చేయకపోతే ఆ లాస్ నేను చూసిన. అవును. సో పాపం మళ్ళీ అదే వాళ్ళకి రిపీట్ అవుతుంది. వద్దు అని ఇంకా వద్దు మేము చేయలేము అని చాలా చాలా లైట్. కాకపోతే ఇది కొంచెం మాకు ఇంకొంచెం ఇంకా ఈజీ అయిన తర్వాత అప్పుడు చూద్దాం కానీ ఇప్పుడైతే చేసే టైం లేదు అని చేయట్లేదు. చాలా లాస్ అయింది. లాస్ అయితే చూసారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్ట్రాటజీస్ ఏం యూస్ చేశారు అసలు బిజినెస్లో? మీరు యూస్ చేసిన స్ట్రాటజీ ఏంటి శిల్ప గారు? స్ట్రాటజీస్ అంటే క్వాలిటీ ఒకటి, తక్కువ ప్రైస్, 30% మార్జిన్ కాదు, మాది 40% మార్జిన్ కాదు, జస్ట్ 10-15% మార్జిన్లో చేస్తాం. మాకు సేల్ ఎక్కువ కావాలి, టర్న్ ఓవర్ ఎక్కువ కావాలి. వచ్చిన కస్టమర్ పైనే బర్డన్ వేసి 1500 సేల్ చేసే డ్రెస్ 2500 సేల్ చేయం. జస్ట్ చాలా తక్కువ మా ఖర్చులకి. ఇప్పుడు మనం చేసేదే ప్రాఫిట్ కోసం, విత్ వెరీ మినిమల్ ప్రాఫిట్ చేస్తున్నాం. ఇప్పుడు అందరూ ఏంటి సేల్ అని పెడుతున్నారు. 50% సేల్, వాళ్ళు ఎంత హైక్ చేసి సేల్ చేస్తే ఈ 50% హైక్ 50% సేల్ పెడతారు. మనకు ఆ స్కోప్ లేదు. స్టోర్లో అయినా వెబ్సైట్లో అయినా ఒక్క సెట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు 3-4 సెట్ తీసుకుంటారు. బయట ఆ ఒక్క సెట్ ప్రైస్ మన దగ్గర 3 సెట్స్ వస్తాయి. ఓకే. అందుకే మీ దగ్గర 1-2 కొనడానికి వచ్చిన వాళ్ళు 6-7 కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీ స్టోరీస్ అప్పుడప్పుడు నేను ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి నాకు కూడా నచ్చిందండి. XXL, XXL మనం చూస్తాం కానీ 5XL అది కూడా మీ దగ్గర 6XL కూడా అదొక అడ్వాంటేజ్ అండి. 6XL నేను తెచ్చినప్పుడు భయం వేసింది నాకు, అసలు ఉంటారా వెళ్తాయా అని. కానీ అదే సూపర్ హిట్. 6XL వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి అంతే, ఒక్క రోజులో వెళ్ళిపోతాయి. స్ట్రాటజీస్ అయితే చాలా మనుషులకి దగ్గరగా ఉండేలా అవసరాన్ని స్ట్రాటజీగా వెళ్ళేప్పుడు మనకి ఎట్లా అయితే కావాలి, ఏ క్వాలిటీ అయితే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తామో, ఏ ప్రైసింగ్ క్వాలిటీ అదే మనం కూడా కస్టమర్స్ కి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎంత అంటే 76,000 కదా మీరు కొలాబ్ అయిన తర్వాత పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడగండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇప్పుడు ప్రాఫిట్స్ ఏంటి? 30 lakhs టర్న్ ఓవర్ అవుతుంది షా పర్ మంత్. ఈ 2 months ఇంకా ఇప్పుడు పెరుగుతుంది. మాకు సీజన్ కాబట్టి వీక్లీ 3 times తెచ్చిన స్టాక్ సరిపోవట్లేదు, 4 times తెచ్చిన స్టాక్ సరిపోవట్లేదు. మేము స్టాక్ తెచ్చినప్పుడు వీడియో పెడతాం రీల్, నెక్స్ట్ డే స్టోర్కి వచ్చి స్టాక్ తెచ్చినామంటున్నారు, స్టాక్ లేదు అంటే వెళ్ళిపోతున్నాయి. స్టాక్ ఉండట్లేదు. మ్యాన్ పవర్ కూడా సరిపోవట్లేదా? అంటే ఇప్పుడు స్టాక్ సంబంధించి కావచ్చు. మ్యాన్ పవర్ ఓకే అంటే అన్ని మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము మ్యాన్ పవర్ పెంచి వాళ్ళకి శాలరీస్ అంటే మేము ఇక్కడ ప్రైసెస్ పెంచాల్సి వస్తుంది. అలా వద్దు. మనకు అంతే కదా, మనం ఒకటి పెడుతున్నాం అంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, మనకు బ్యాలెన్స్ అవుతుంది. సో మేము అది వద్దు, వీలైనంత వరకు చేసుకుందాము, మనమే చేసుకుందాము.
అని. మీరు పెట్టిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్తోనే నడుపుతున్నారా? ఆ 76,000 మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు, ఆ 76,000 ఆ ప్రాఫిట్స్నే దీంట్లో పెట్టడం పెడుతున్నారు. అదే ఇప్పుడు మీకు 30 lakhs టర్న్ ఓవర్ వచ్చింది. ఇప్పుడు ఫినాన్షియల్గా మీ లైఫ్ విషయానికి వస్తే 2 years బ్యాక్ కల్పనక్క వేరు, ఇప్పుడు కల్పనక్క వేరు. ఫినాన్షియల్గా మనం చూసుకున్నా అండ్ దాంతోపాటు కొంత ఫ్రీ హ్యాండ్ దొరికింది అండ్ పాప పెద్ద అయింది. అవన్నీ మనం చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఆడియన్స్ కూడా. ఏ విధంగా అనిపిస్తుంది బిజినెస్లోకి దిగిన తర్వాత? హౌస్ వైఫ్ నుంచి కొంచెం బిజినెస్ వైపు టర్న్ అయ్యారు, ఏ విధంగా అనిపిస్తుంది జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ప్యాషన్ ఉండేది, అంటే 9 to 5 జాబులు కాకుండా ఇప్పుడు ఇదైతే 9 to 5 కాదు, 24 hours చేయాల్సిందే మీరు. చేయాల్సిందే. అంటే మనం పడుకున్నా కూడా ఇది రన్ అవుతూనే ఉంటది ఇద్దరికి. ఏం స్టాక్ వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏం ఇదే చేయాలి, ఉంటది. సో నాకు అలా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కి నాకు అదే అవసరం. ఎందుకంటే ఖాళీగా ఉన్నాను అనుకో, నాకు ఇంట్లో ఉన్న స్ట్రెస్, ఆ గుర్తు అవన్నీ రావడం, ఆ బిజీ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి, బిజీ అవ్వాలి అని ఆ టైంలో ఇప్పుడు అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు చాలా డిఫరెంట్ మారింది. అంటే ఒకటి తన వర్క్ ఈ బిజినెస్ పరంగా అండ్ ఇంట్లో కూడా కొంచెం అప్పుడున్న సిచ్యువేషన్ చాలా హార్డ్గా ఉండేవి, అసలు టూ మచ్. అప్పటికి ఇప్పటికి కొంచెం మా హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ కానీ కొంచెం బెటర్ అవ్వడం, పాప పెరగడం, అంటే అట్లీస్ట్ తన అండర్స్టాండింగ్ అప్పుడు ఎక్కువ ఉండేది, ఇంక ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అర్థం చేసుకోవడం, బ్యాలెన్స్ చేస్తున్నా ఫైనల్గానైతే. అప్పుడు కొంచెం కష్టమయ్యేది నాకు, అంటే ఇంట్లో నేనే చూసుకోవాలి, ఇప్పుడైనా సరే ఇంట్లో నేనే చూసుకోవాలి, బయట నేనే చూడాలి, తన దగ్గరికి. ఇప్పుడు తనది ఆలోచించాలి, నాది ఇంకొకటి యూట్యూబ్, దాని గురించి ఇప్పుడు తనకి ఎక్కువ ఇచ్చాను అనుకోండి, ఇస్తాను, బట్ నాది కూడా చూసుకోవాలి. ఎందుకంటే తనకు తెలుసు స్టార్టింగ్లో లాస్ వచ్చిందని చెప్పాము కదా 3 months. సో ఎక్కువ చేయాలి అనేసి కంప్లీట్గా చేసి ఫుల్ నా యూట్యూబ్ ఛానల్ పైన ఇప్పుడు నాకు అది సోర్సే, నా పర్సనల్ మెయిన్ సోర్స్ అనమాట యూట్యూబ్ అనేది, అంతే కదా. ఇదంటే ఇంక ఇద్దరం కలిసి కాబట్టి సో అది డౌన్ అయిపోయింది. తనతో అన్నాను అనమాట, అసలు అవ్వట్లేదు, ఇటు వ్లాగ్స్ షూట్ చేయడము, దాన్ని ఎడిటింగ్ చేయడము, వాటి గురించి ఆలోచించడము, కంటెంట్ చెప్పడము, ఇది అని అనుకున్నాను. కానీ కొంచెం టైం తీసుకుందాం, అంటే బ్యాలెన్స్ చేయాలి అనేసి కొంచెం అట్లనే అలవాటు అయిపోయింది. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? చేస్తున్నాను. అంటే మీకు చిన్న బాబు ఉన్నాడు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? శిల్ప గారు మీ విషయానికి వస్తే, అటు ఫ్యామిలీ లైఫ్, బిజినెస్ లైఫ్ అండ్ మీకంటూ మీ పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? పర్సనల్ లైఫ్ అంటే ఇంకా కొన్ని రోజులు మేము ఆ రిలాక్సేషన్ మోడ్లో అయితే ఉండదు. ఇప్పుడు మెయిన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి, అండ్ ఇప్పటి వరకు ఉన్న సేల్స్ దీనికి డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్. బా, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే అసలు చిన్న విషయం కాదండి. అంటే మాకు మీకు ఆ gut feel ఉంది అసలు. రెస్పాన్స్ వచ్చేదాన్ని బట్టి చెప్తున్నాము. ఓకే, 170 రివ్యూస్ ఉంటాయి ఉషా గూగుల్ రివ్యూస్లో. అరౌండ్ 165 రివ్యూస్ మనకు 5 star రేటింగ్, ఫుల్ పాజిటివ్. ఈ 5 రివ్యూస్ ఏంటి అంటే కాంపిటీటర్స్, చుట్టుపక్కల ఉన్న షాప్స్ అండ్ వేరే పేజెస్ వాళ్ళు కావాలని రావడం. మీకు రీసెంట్గా చెప్పాను, ఈ షాప్ ఇంతే ఉంది, పెద్దగా చూపిస్తున్నారు, 3 floors ఉందనుకున్నాము, మనతో డైరెక్ట్గా అనడం. దాని గురించి కూడా కల్పన రీల్ చేసింది, మా షాప్ ఏం పెద్దగా లేదు, చాలా చిన్నగానే ఉంది, మేము ఎక్కడ కూడా షాప్ పెద్దగా ఉంది అని చెప్పలేదు అని. ఇప్పుడు మేము స్టాక్ వెళ్ళాలి, స్టాక్ అంటే మనకు బయట నుంచి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ తెచ్చుకెళ్ళి మనం తెచ్చుకోవాలి అనమాట. ఇవాళ స్టాక్ రావాలి అంటే దీనికి ఒక 15 days ముందు మనం వర్కౌట్ చేయాలి, డిజైన్స్ చూడాలి, కలర్స్ చూడాలి, కలర్ కాంబినేషన్స్, కాకుండా శాంపుల్స్ తెచ్చుకోవాలి, అవి చూసుకోవాలి. దాని తర్వాత మనం బల్క్ స్టాక్ ఏది ఎంత వర్కౌట్ అవుతుంది. సో మీరు ముందే డిజైన్ చూస్తారు, కలర్స్ చూస్తారు అండ్ ఫ్యాబ్రిక్ టెస్ట్ చేస్తారు, ఇవన్నీ చూసుకోవాలి. 15 days ముందు నుంచి వర్కౌట్ అవుతుంది. ఇలా వీక్లీ ఇప్పుడు 3 times స్టాక్ తీసుకొస్తున్నాం అంటే ఒక్క స్టాక్కి 15 days బిఫోర్ మేము వర్కౌట్ చేయాలి. అలా వీక్లీ ఇప్పుడు ఒక వీక్ కి 3 times తీసుకొస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ 1 month 2 months చాలా హెక్టిక్ అయిపోతుంది ఈ కదా. 1 week లో అయితే ఆల్మోస్ట్ డైలీ వచ్చినట్టే స్టాక్, డే బై డే లానే, డే బై డే లాగా ఫెస్టివల్ డైలీ వస్తుంది స్టాక్, అయినా సరిపోవట్లేదు. అందులో మనకి వెబ్సైట్ బాగా హిట్ అవ్వడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక 2 ఉమెన్స్ కలిసి, చాలా మంది చెప్తుంటుంటారు ఇద్దరు 2 కప్పుల దగ్గర కలవకూడదు అనే సామెత విన్నాం, కానీ కలిస్తే ఎంత బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత అండర్స్టాండ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు, లైఫ్ని ఎలా లీడ్ చేయొచ్చు అన్నదానికి పెద్ద ఎగ్జాంపుల్ శిల్ప గారు అండ్ కల్పన గారు. మీ విషయానికి వస్తాక ఎన్నో స్ట్రగుల్స్ మీరు చూస్తున్నారు, చాలామంది ఉమెన్స్ బయట ఉంటూ ఉంటారు, ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ కావచ్చు,
అన్నీ బాగున్నా వెనక్కి లాగే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఉంటారు, వాళ్ళని బయటికి రానివ్వరు, వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది. ఇలా ఫ్యాబ్రిక్ పైన కావచ్చు, డిజైనింగ్ పైన కావచ్చు, కొంతమందికి స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి మేకప్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా ఏదైనా ఒక ఆర్ట్ వాళ్ళ ఖచ్చితంగా ఉంటుంది, బయటికి రాలేరు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? అదే మీరన్నట్టే ప్రతి ఒక్కరి దాంట్లో చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోకపోయి హౌస్ వైఫ్ని తీసుకుందాం, వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అయ్యాక వాళ్ళు దాన్ని ఎలా మనకు బయటకు తీసుకొద్దాం, ఎలా స్టార్ట్ చేద్దాం, అసలు ఎవరైనా చెప్తే ఇప్పటికి కూడా చాలామంది అసలు ఇంట్లో చెప్తే సపోర్ట్ చేస్తారా చేయరా, ఒకవేళ సపోర్ట్ చేసినా ఏమంటారు అసలు ఏమంటారో, మినిమం ఒక 10,000 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. అండ్ నా చుట్టుపక్కల అవుతున్న వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాలో కావచ్చు నాకు వచ్చే మెసేజ్ కానీ అలాంటివి వస్తుంటాయి అనమాట. అసలు స్టార్ట్ చేస్తే అంత పెట్టగలుగుతానా, పెట్టినా ప్రాఫిట్ వస్తుందా, ఒకవేళ లాస్ వస్తే ఇంట్లో ఏమంటారో అని చాలామంది అక్కడికే ఆగిపోతారు. అంటే థాట్స్ వరకే స్టాప్ అయిపోతారనమాట. చాలామంది అమ్మాయిలు అలానే ఉంటారు. ఎవరో ఎక్కడో కాడ లేదు, నాకంటూ ఇన్కమ్ ఉండాలి ఖచ్చితంగా, అది ఎంతో కొంత అట్లీస్ట్ ఎవ్రీడే నీడ్స్కైనా కూడా ఇంకొకరిని అడగకుండా చేయి చాపకుండా దాని మీదనే గట్టిగా నిల్చుకొని వాళ్ళ దాంట్లో ఏది ఉందో, ఒక్కొక్కసారి ఆర్ట్ ఉంటుంది, ఒక్కొక్కరు శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ మేకప్ అనుకోవచ్చు, డెకరేషన్కి సంబంధించి ఏదో ఒక దాంట్లో ఉంటుంది. అలా ఇప్పుడు చాలామంది అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా అంటే చిన్నగా స్టార్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్గా మారే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడొకరు స్ట్రాంగ్గా అనుకుంటాం కదా, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మెయిన్ ఏదో హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ అలా కాకుండా బయటకు రావాలి, సోషల్ మీడియాలోకి రావాలి, బయట మార్కెట్లో మనకంటూ ఒక గుర్తింపు రావాలి, మనం ఇన్కమ్ మన చేసుకోవాలి, అట్లీస్ట్ కొంచెం ఏదో విధంగా సోర్స్ తీసుకొని దాని నుంచి ఇన్కమ్. అట్లా చాలా మంది ఉన్నారు. సో ఏదైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడడానికి గట్టిగా సపోర్ట్ చేస్తే ఇంకా లక్కీ, సూపర్ లక్కీ. చెయ్యకపోయినా కూడా మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఎన్ని రోజులని ఒకరి పైన డిపెండ్ అయ్యి వాళ్ళే సపోర్ట్ చేయాలి, లేదు మా హస్బెండే సపోర్ట్ చేయాలి, మా ఇన్లాసే సపోర్ట్ చేయాలి అని ఎన్ని రోజులని కూర్చుంటాం? ఇంట్లో కూర్చోలేం కదా. మనకి మనమే ధైర్యం తెచ్చుకొని పుషప్ చేయాలి, బూస్టప్ తెచ్చుకోవాలి, మనం చేయాలి. లేకపోతే వేరే వాళ్ళని చూసో, మోటివేట్స్ వీడియోస్ చూసో ఏదో ఒకటి చూసి నేర్చుకొని మనకి మనమే బయటకు వస్తేనే నెక్స్ట్ ఏదన్నా అయినా కూడా మనకి ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుందన్నమాట. నాకు నేనే తెచ్చుకొని నేను బయటకు వచ్చి ఎంత ఒక స్టేజ్కి వచ్చాను అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, ఇంకా వేరే వాళ్ళు సపోర్ట్ చేసిన దానికంటే. ఎగ్జాక్ట్లీ. సో మీరేం చెప్తారండి? బయట ఉమెన్స్ చాలామంది ఉంటుంటారు, ఆంటర్‌ప్రెన్యూర్స్గా బయటికి రావాలనుకునే వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి ఎక్కడో కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, ఫియర్స్ ఎక్కువ ఉంటుంటాయి, అండ్ సమాజంలో జరిగే చాలా వాటికి ఇబ్బంది పడి ఆగిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఎగ్జాంపుల్, మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. మేము ముగ్గురం సిస్టర్స్ ఉషా, నేను ఎల్డర్, నా తర్వాత ఇంకో సిస్టర్, లాస్ట్ సిస్టర్ సపోర్ట్ చేసిందని చెప్పిన, తను యూకేలో ఉంది. ఇప్పుడు మేము ముగ్గురము వెల్ సెటిల్డ్, అంటే ముగ్గురం వర్కింగే ఆల్మోస్ట్. తను ఇప్పుడు మాస్టర్స్ చేస్తుంది, అరౌండ్ 2 months 3 monthsలో తనకి జాబ్. షీ ఈజ్ ఆల్సో వెరీ టాలెంటెడ్. ఇన్స్టాగ్రామ్ నాకు స్టార్ట్ అయిందంటే తన వల్లనే. మా మదర్ చాలా ఫేస్ చేసింది, ఫ్రాంక్గా స్పీకింగ్. అంటే ముగ్గురు అమ్మాయిలే ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేయలేరు, ప్రతిదానికి ఒకరిని అడగాల్సి వస్తుంది అని. మా మదర్ మమ్మల్ని చిన్నప్పుడు ఇట్లా కొట్టి, అంటే మనం నార్మల్గా స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ఏడుస్తాము, తన్నులు పడేది రోజు కంపల్సరీ, అందరికన్నా ఎక్కువ నాకు. చాలా స్ట్రిక్ట్గా స్కూల్కి వెళ్ళాలి, ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టొద్దు అసలు. అండ్ స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ట్యూషన్కి వెళ్ళిపోవాలి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే తనే కారణం. సరే మా ఫాదర్ అర్నింగ్ అయినా తను ఫీజు పే చేసినా తనకి ఆలోచన వచ్చింది. మా మదర్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సిస్టర్సే అనమాట. తను ఏంటంటే వీళ్ళకి బ్రదర్స్ లేరు, ఏదున్నా వీళ్ళు తట్టుకోవాలి, ఏదున్నా వీళ్ళు చేసుకోవాలి. వీళ్ళ మదర్ చాలా ఫేస్ చేసింది, నాకు ఎమోషనల్ అవుతుంది. మా మదర్ ఫేస్ చేసిన కష్టం అంతా ఇవ్వాలా, మేము ఆ హ్యాపీనెస్ ఇవ్వాలి. నేను కూడా చాలా చూసిన అమ్మాయిలే వీళ్ళు అని చిన్న చూపు విత్ ఇన్ ఫ్యామిలీలో కూడా ఓపెన్గా చెప్పడము ఉంటారు, విత్ ఇన్ ఫ్యామిలీలో అమ్మాయిలే వీళ్ళు ఏం చేయగలుగుతారు అని. కానీ బై గాడ్స్ గ్రేస్ మా డాడీని మేము అట్లా చూసుకుంటున్నాం, మా మమ్మీని మేము అట్లా చూసుకుంటున్నాం. అంటే వాళ్ళకి అంటే ఏదో కార్లో తిప్పడం అని బేసిక్ నీడ్స్ మేము ఉన్నాము సపోర్ట్. మా డాడీకి నేను అమ్మాయినే కాదు ఒక కొడుకులాగా ఫీల్ అవుతాడు. నేను అంత తీసుకున్నాను. నేను ఎక్కడ వెళ్ళినా వెళ్ళడము. మా డాడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, నాకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 100% నాలెడ్జ్.
అంటే తనతో వెళ్ళి ఆ వర్క్ చేసి నేను అమ్మాయిని నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదు ఎప్పుడు. అంటే మా డాడీకి సపోర్ట్ ఉండాలి అన్న ఫీల్ కావద్దు, నాకు అబ్బాయిలు లేరే, నాకు సపోర్ట్ ఉంటుండే, అబ్బాయి ఉంటే నాతో వస్తుండే అన్న సపోర్ట్ అన్న ఫీల్ కావద్దని చాలా వర్క్ చేశాను. నా తర్వాత వాళ్ళు కూడా ఎవరు ఏ ఏజ్లో ఏ టైంలో ఎంత స్ట్రగుల్ చేయాలో అంత స్ట్రగుల్ చేసినాం. ఇప్పుడు మేము కొంచెం సెటిల్ అవుతున్నాము. వీఆర్ బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు మీరు. బ్లెస్డ్ అండ్ ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్ట్రాంగ్. మా పేరెంట్స్ని మేము చూసుకోగలుగుతాము. సరే అబ్బాయిలే కాదు, మేము అమ్మాయిలను కూడా మేము చేయగలుగుతాం, మేము అనుకుంటే మేము ఏదైనా చేయగలుగుతాము. మీరిద్దరు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. మా ఫాదర్ని అడుగుతారు ఇప్పుడు, శిల్ప ఇట్లా చేస్తుందంట కదా, ఎట్లా ఉంది, బాగుందా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా ఎవరైతే ఫాదర్. మీ ఇద్దరు వెనక మాట్లాడిన వాళ్ళు ఉంటుంటారు, మీ దాకా వస్తాయి, మీకు తెలియకుండా అయితే ఉండదు. మన వెనక రాయి ఎవరు వేస్తున్నారన్న దానిపైన ఎంతో కొంత అవేర్నెస్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ సక్సెస్ ఏదైతే ఉందో ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏమనుకుంటూ ఉంటారు? అవి గుర్తు మేము రిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఆ సక్సెస్ వాళ్ళకి reply మాట్లాడుతుంది. మళ్ళీ టిట్ ఫర్ టాట్ లాగా అవసరం లేదు. Our ఇదేం success is game the best కాదు. Yeah. revenge. అంతే. ఇట్లా అంటుంటారు కదా, ఏదో ఒకటి అనొచ్చు కదా, నెక్స్ట్ బ్లాగ్లో చెప్పొచ్చు, కమెంట్ రిప్లై ఇవ్వచ్చు అంటే వద్దు శిల్ప, నేను ఎంత సక్సెస్ అయితే వాళ్ళకి అంతే, అదే రిప్లై, నా నుంచి ఆన్సర్ అది ఒక్కటే. పేషెన్సీకి హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ శిల్ప గారు చిన్న విషయం కాదు, ఒక బిజినెస్లో స్లీపింగ్ పార్ట్నర్గా తనని పెట్టుకోవడం, అండ్ పెట్టుకున్న వెంటనే 3 months అసలు ఎక్కడ అంటే హోప్ క్రియేట్ అవ్వకుండా కొన్నిసార్లు డౌన్ఫాల్ అవ్వడం, ఉన్న ఫాలోవర్స్ కూడా వెళ్ళిపోవడం, ఆ టైంలో కూడా రిస్క్ చేసి మళ్ళీ మీరే లేదు మనం ఏదో కొత్తగా చేస్తామన్నది చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్గా సుమన్ టీవీ నుంచి కూడా మీకు. అండ్ ఇలాగే సక్సెస్ని ఇంకా దగ్గరుండి నేను చూడాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. నీ సక్సెస్ని నేను దగ్గరుండి చూడాలి, ఇంకా వెళ్ళాలి. నేను ఇలాంటి ఇంటర్వ్యూస్ బోలెడు మీ ఇద్దరితో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా మీ ఏదైతే షాప్ ఉందో నేను విజిట్ చేస్తాను, నేను కూడా బై చేస్తాను వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. చాలా బిజీ షెడ్యూల్ అని నాకు తెలుసు, ఇద్దరికి చిన్న పిల్లలు, అండ్ అటు షోరూమ్ చూసుకోవాలి, అటు మీరు యూట్యూబ్ చూసుకోవాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బయటికి వెళ్ళాలి, బిజినెస్. ఈ టైంలో కూడా అక్కడికి రమ్మన్నారు, బట్ నేను ఫోర్స్ చేసి ఇక్కడికి అడగగానే ఓకే వస్తామని వచ్చినందుకు అండ్ ఫస్ట్ ప్రియారిటీ సుమన్ టీవీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీకు తెలుసు లాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ జరిగినప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగారు, లేదు ఫస్ట్ నేను అక్కడికే వెళ్ళాలి అని. ఆ ప్రియారిటీ ఇది కూడా నేను చెప్తున్నాను. అంటే చూసి ఇప్పుడు పేజ్ చూసి చాలా మంది ఇప్పుడు ఛానల్స్ క్రియేట్ అయిపోయినాయి, పిలుస్తున్నారు ఓనర్స్ని, అంటే బిజినెస్ చేసే వాళ్ళని పిలుస్తున్నారు, యూట్యూబర్స్ని పిలుస్తున్నారు. అట్లా మాకు వచ్చినా కూడా లేదు ఫస్ట్ సుమన్ టీవీకి ఇద్దాము, అది ఎక్కడదో కనెక్షన్ అనుకుంటా మేబీ. మీరు అప్పుడు ఫస్ట్ నన్ను పిలిచారు, మీ దాంట్లో చూసి తను నా వరకు వచ్చింది. సో ఎవరికి వద్దు, ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళకి ఇద్దామనేసి వేరే వాళ్ళు డైరెక్ట్గా నన్ను అడిగినా కూడా మీకే ఫస్ట్. థ్యాంక్ యూ అక్క. అండ్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతకంటే మంచి గ్రోత్ ఇంకా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వర్డ్స్, ఇంటర్వ్యూ ఏ విధంగా అనిపించింది, ఇంటర్వ్యూ పైన అభిప్రాయం? ఇలా ఎంటర్ప్రీనర్స్ని, ఉమెన్ని, సక్సెస్ ఉమెన్ని, వాళ్ళ స్ట్రగుల్స్ తెలుసుకోవడం, మా ఇంటర్వ్యూ చూసి ఇప్పుడు వేరే వాళ్ళు చేయని వాళ్ళు కూడా చేయగలగాలి. సో ఇప్పుడు నేను ఎలా అయితే కల్పనని అప్రోచ్ అయ్యానో వేరే వాళ్ళు కూడా అరే వీళ్ళు చేస్తున్నారు కదా, ఎందుకు చేయకూడదు, అట్లీస్ట్ ఒక 10 members బయటకు వచ్చిన సక్సెస్ఫుల్, హ్యాపీ. ఇక్కడి వరకు అంటే ఉమెన్ సక్సెస్ అయ్యారు బిజినెస్లో అంటే నాట్ ఈజీ విషయం. వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, స్ట్రగుల్స్ ఉంటాయి, డౌన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ ఈ మీ షో ద్వారా ఇలా మేము చెప్తుంటే ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు అరే నిజంగానే ఓకే ఈ టైంలో డౌన్స్ ఉన్నా మనం ఇంకా కష్టపడితే బెటర్గా అవుతాము అనేసి వాళ్ళకి ఒక హోప్ వస్తే. ఏది ఓవర్ నైట్ అవ్వదు. ఈ 5 years మేము స్ట్రగుల్ చేసాం కాబట్టి నవ్ వీఆర్ సీయింగ్, అది అప్పుడు సక్సెస్ చూసాము, బట్ ఇది ఇంకా పీక్ సక్సెస్. సో ఇక్కడ రావాలి అంటే ఓపిక ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, మనది మనం నమ్మాలి, మనం చేసే వర్క్ నమ్మాలి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా ఇటువంటి బిజినెస్లో కనుక రాణించాలి అనుకున్నా, లేదా పర్సన్ హెల్ప్ తీసుకొని కొలాబరేట్ అయ్యి బిజినెస్లో ముందుకు వెళ్ళాలి అనుకున్నా, వీళ్ళిద్దరి స్టోరీయే మీకు చాలా పెద్ద ఎగ్జాంపుల్. అండ్ దాంతోపాటు మీరు ఒకసారి ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ వెబ్సైట్ని విజిట్ చేయాలి అనుకున్నా, షోరూమ్ని విజిట్ చేయాలి అనుకున్నా, లేదా ఒకసారి ఇన్స్టాగ్రామ్ని చూడాలి అనుకున్నా, దానికి సంబంధించిన పూర్తి లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ వెళ్ళి విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.